బుక్లో ఉన్న అంశాల గురించి మీకు యూట్యూబ్లో ఆయన గురించి మీకు రెగ్యులర్గా వస్తుంటుంది. అట్లాగే ముందు మాట నాది కూడా ఉంటుంది, తర్వాత ఆది గురువు ప్రార్థన ఉంటుంది. అసలు ఆయన ఆది గురువు ప్రార్థన ఒకరు చదివే బా ఎవరు రాశారు ఇది అన్నాడు. రాజా నాగేశ్వరరావు నుండి ఇది మన తిరుపతి గారి ప్రొఫెసర్ గారు రాశారు అన్నారు. అద్భుతం అన్నాడు. అట్లయితే నేను చదవాలి అన్నాడు, నేను రాస్తాను అన్నాడు. ఈ యొక్క ఆది గురువు ప్రార్థన చదివి సో అదే కాకుండా వందనం మహాదేవ, మనము గురువారికి సృష్టి మూల పరుషుడు ఆదిదేవుడు సృష్టిలో ఆయనను పుట్టిన వాళ్ళే అనేది బుక్లో అన్ని రాస్తున్నాం కాబట్టి ఆయనను మనం వందనం చెప్పాలి. ఆరతి ప్లస్ మహాపురుషుని పారాయణం తర్వాత ఇక్కడ ఆది పురుషుడు ఆది ధర్మం, ఆది పురుషుడు ఆది ధర్మం అనేది పద్య కవితం ఒక 30 కవితలు ఉంటాయి, తర్వాత వచన కవితలు ఉంటాయి. 85 పేజీల వరకు ఈ పద్య కవితలు వచన కవితలు ఉంటాయి. అంటే మనము ఎవరికి తక్కువ కాదు మన జాతి, కాబట్టి మనం పద్యాలు రాయిస్తుంది, వచనాలు రాయిస్తుంది, వ్యాసాలు రాయిస్తుంది, ఇతర రుగ్మతల గురించి కూడా మనము చెప్పే శక్తి మనకు ఉంది అనే అంశాన్ని మనం తీసుకొని రాయడం జరిగింది. తర్వాత ఆది పురుషుని 18 యుగాలు, 18 యుగాలలో కాలాలు టైంలో ఇది ఆది పురుషుడు జాంబవంతునితో అది సాధ్యమైంది. ఆ తర్వాత మాతంగ మహాముని దేవహూతి సంతానం, అసలు సృష్టి అంతా దేవహూతి సంతానం. మాతంగి మహర్షి దేవహూతి యొక్క కూతుర్లకు సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ సప్త ఋషుల యొక్క భార్యలో పుట్టిన సంతానమే ఈ సృష్టి మొత్తం. సృష్టిలో ఉండబడే దేవతలు, మనుషులు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు. అవి ఏంటి అనేది కూడా ఇక్కడ నేను పేర్కొనడం జరిగింది. అట్లాగే ఎందుకంటే నేను ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పెద్దలు మీరు మాట్లాడతారనే ఉద్దేశంతో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లాగే అది అలంకృత యుగం, అలంకృత యుగంలో ఓంకారం పుట్టింది. సృష్టి మొత్తం చీకటిలో ఉంది. ఆ చీకటిలో ఉండబడే సృష్టిలో మొత్తం సృష్టి అంతా నీరుతో కాదుకొని ఉంది, నీటితో నిండిపోయి ఉంది. అందులో నుంచి శంఖం నుంచి ఓంకార శబ్దం వినిపించింది. ఓంకారం శబ్దం ఎప్పుడైతే వినబడ్డదో సృష్టిలో వెలుతురు వచ్చింది. చెప్పండి కొట్టండి, సృష్టిలో వెలుతురు వచ్చింది. ఓంకారం ఓం ఓం అనే శబ్దంతో సృష్టిలో వెలుతురు వచ్చింది. అక్కడి నుంచి జాంబవంతుడు శంకు నుంచి బయటకు వచ్చాడు. ఆ శంకు నుంచి బయటకు వస్తూ వస్తూ తామర పుష్పములు అడుగుపెట్టి బయటకు వెళ్ళాడు. ఆ తర్వాతనే ఆదిశక్తి జన్మనిచ్చింది. ఆ ఆదిశక్తికి జాంబవంతునికి పుట్టిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శంకరుడు. అప్పుడు మహేశ్వరుడు లేడు, శంకరుడు. తర్వాత మహేశ్వరుడుగా మారిన శివలింగంగా మారినప్పుడు శంకరుడు ఆదిశక్తి యొక్క నొసట ఉండబడే 3వ కన్నును తీసి శంకరుడిని పెడితే ఆ శంకరుడి యొక్క సూపుతోటి ఆదిశక్తి భస్మం అయితే ఆ భస్మము 3 వర్గాలుగా ఏర్పడి ఒకటి పార్వతి, లక్ష్మి, సరస్వతి అని చెప్పడం జరుగుతుంది. అది సత్యమే. కానీ దీనికి ముందు రాజశ్యామల దేవి ఉంటుంది. సరస్వతికి ముందు జ్ఞానానికి శక్తికి మార్గము, సమస్త వేదాలకు మార్గము రాజశ్యామల దేవి. ఆమె ఎవరు? మాతంగి మహర్షి యొక్క తల్లి. మాతంగి మహర్షి దేవాహుతి మను యొక్క కూతురుని చేసుకున్న దేవాహుతికి పుట్టిన వాళ్ళు 9 మంది. కపిల మహర్షి వీరికి మార్గాన్ని ఏర్పాటు చేయడంలో ఉండబడే సాహిత్యాన్ని కలియుగంలో మార్పు చేయడం జరిగింది. కలియుగం ఉన్నప్పుడు మొసటోమియా నుంచి నేను నా బుక్లో బ్యాక్ సైడ్ రాశాను. అసలు కలియుగంలో మొసటోమియా నుంచి వచ్చిన మొత్తం జాతులలో మాదిగల వంశమే. DNA కూడా మాదిగలదే. ఇక్కడ మొత్తం ఉంటుంది. అసలు కోపం వస్తే తిరగబడి మంటలై దుర్మార్గుల నెల్ల సమాధులను చేస్తాడు. మాదిగోడి దేవుడు మస్తు వరాలిస్తాడు. అయ్యా మాదిగోడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినగా మా బ్రదరు అందరికీ దేవుళ్ళ మేమే. కానీ ఆ దేవుళ్ళు అనే వాళ్ళు ఇంత సొమ్ములు సొమ్మంతాలు వేసుకునేటువంటి
మన కథ ఉండదు. మనం అధిభౌతిక వాదన తీసేద్దాం. మరి కాంచన సీత అని మలయాళంలో ఒక సినిమా వచ్చింది. అందులో రాముడు ఎట్లుండే, సీత ఎట్లుండే, సీత చిన్న బుడగోసి పెట్టుకొని, రాముడు బుడగోసి పెట్టుకొని బాణాలు పట్టుకొని అడవిలో చెంచులున్నట్టుండే ఆ సినిమాలో. అంటే పరిణామ క్రమంలో మనిషి నిప్పును కనుక్కొని ఆయుధాలని ఇనుమును కనుక్కున్న తర్వాత వచ్చిన పరిణామాన్ని మనము దాన్ని తీసుకోవాలి. బిగ్ బ్యాంగ్ జరిగింది, దాని నుంచే ఒక శక్తి ఉత్పన్నమైంది, దాని నుండి మానవ సమాజం పుట్టింది అనేది వాళ్ళు చెప్తా ఉంటే మనం ఏం చెప్తున్నాము, మేమే దీనికి మూలకర్తలం అని చెప్తున్నాం. ఈ మూలకర్తలం అనేది చెప్పేటువంటి దాన్ని సైంటిఫిక్గా సిద్ధాంతపరంగా ప్రజల్లోకి మళ్ళీ క్వశ్చన్ వేయకుండా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా తిరుపతికి మా అందరినీ తెలియజేసుకుంటూ ఒక పాటతో ముగిస్తాను మిత్రుడా. అందరూ కూడా దయచేసి కోరస్ ఉంటే పాడాలి. మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని. మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని. ఆదిలో ఈ దేశం ఏలినో మాదిగా. మరి ఇప్పుడు బాంచందురా గులాబీ కాల్ముక్తాన్ని ఎందుకు అంటున్నావు అంటే, మాయదారి మనుషులు ఎవడైతే అంటున్నావు ఇప్పుడు బయట దేశానికి వెళ్ళి బతుకొచ్చుండు. మరి ఈ దేశంలో ఒక 2000 సంవత్సరాల పూర్వం వచ్చి ఈ దేశాన్ని కబ్జా చేసి మన హరప్ప మొహంజదారో నగరాలని ధ్వంసం చేసిన ఈచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆధిపత్య వర్గాలైన మనువాదులు, ఆర్య బ్రాహ్మణ వర్గీయులు. మిత్రులారా, అట్లా నేను మాయదారి మనుషులు వచ్చి అంటే మీరు విన్నావా అన్నాయి అన్నారు. దయచేసి గట్టిగా మాయదారి మనుషులు వచ్చి, అరే మాయదారి మనుషులు వచ్చి మా భూమిలో కాలు పెట్టి మాయా మంత్రాలు చెప్పి కర్మ ధర్మం అంట గట్టి కులం ఒకటి ఎంట పెట్టి గొప్పగున్న మా బతుకుల అధికారం గుంజుకొని, గొప్పగున్న మా బతుకుల అధికారం గుంజుకొని, గొప్పగున్న మా బతుకుల అధికారం గుంజుకొని, గొప్పగున్న మా బతుకుల అధికారం గుంజుకొని తప్పెడ తాళాలు కొట్టే డప్పులని చేశారు. మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని. మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోన్ని. ఇప్పుడు మాతంగ మహాముని గురించి చెప్పిండు మా బ్రదర్. ఎవడా మాతంగ మహాముని? ఇప్పుడు మీరు వాయిస్తున్నారే వీణలు వగైరా వగైరా, దానికి మూలం మొట్టమొదలు వీణను తయారు చేసినటువంటి వాడు. వీణను తయారు చేయడం అంటున్నంటే ఒక నరాలను తీగలు చేసి దానికి స్థాయికి ఒక స్థానాలను ఇచ్చి దానికి సైగము పదనిస్తాలే అనేటువంటిగా స్థాయిలను నిర్మాణం చేసినటువంటి వాడు. అయ్యా, ఈరోజు ఈ రామ్కోటి దగ్గర ఉన్న మన మ్యూజిక్ కాలేజ్ ఉంది. మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి అరే మా తాత సృష్టించాడంట, నేను నేర్చుకోవాలని పోయి నరసింహరామ లాంటి పోయి